మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో పోలింగ్ జరుగుతోంది. ఓటేసేందుకు వయోజనులు ఉదయమే తరలొచ్చారు. ఓటేసిన తర్వాత ఇంక్ రాసిన చూపుడు వేలును చూపించారు. అంతకుముందు కేతనపల్లి మున్సిపాలిటీలో పోలీసులు రెచ్చిపోయారు. 20వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మందా వేణుగోపాల్పై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. ఇటు రాజ్ బాక్స్ సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, బీఆర్ఎస్ అభ్యర్థి వేణుగోపాల్ పై అధికార పార్టీ నేతలైతే దాడి చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేతనపల్లి మున్సిపాలిటీ సంబంధించి మంచిర్యాల జిల్లా కేతనపల్లి అటు ఏదైతే మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న నిన్న సాయంత్రం నుంచి అధికార పార్టీ ఏదైతే ఓటర్లకు ప్రలోభాలకు గురి చేస్తున్నది, డబ్బులతో పాటు మద్యాన్ని విచ్చలవిడిగా పంచున్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులతో పాటు నాయకులు కూడా ఎక్కడికక్కడ కూడా అడ్డుకునే పరిస్థితి ఉన్నది. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న సాయంత్రమే కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంధ్యారాణి కారును అటు ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు కూడా వచ్చారు. అయితే అటు పోలీసులతో పాటు ఎన్నికల అధికారులకు పోయి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నిన్న సాయంత్రం ఉండేది. మరోవైపు అలాగే కేతనపల్లి మున్సిపాలిటీ సంబంధించి 20వ వార్డులో కూడా డబ్బులు నిన్న రాత్రి కూడా డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా అడ్డుకున్నారు. అయితే అడ్డుకున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మందగోపాల్ పై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు మరోవైపు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి నిన్న ఏదైతే నిన్న రాత్రి కూడా పూర్తిగా కూడా అటు కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ నాయకులు పూర్తిగా అటు ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా అధికార దర్పంతో ఎక్కడ పడితే అక్కడ కూడా విచ్చలవిడిగా డబ్బులు మద్యం దాదాపు ఓటర్లకు 3,000 నుంచి 2,000 అలాగే 1,000 అలాగే మద్యం కూడా ప్రతి ఇంటికి కూడా ఏదైతే పంచుతున్నప్పటికీ ఓటర్లకు ప్రలోభాలకు గురి చేస్తున్నప్పటికీ కూడా పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. కేవలం బీఆర్ఎస్ అభ్యర్థులను మాత్రమే అటు కేతనపల్లితో పాటు చెన్నూరు మున్సిపాలిటీలో కూడా కేవలం బీఆర్ఎస్ అభ్యర్థులను మాత్రమే అభ్యర్థుల పైన నిఘా ఉంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి కానిస్టేబుల్ పంపడం, వేధింపులకు గురి చేయడం కూడా చేయడం జరిగింది. అటు చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ ఏదైతే మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మూలరాజిరెడ్డిని కూడా పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం పట్ల కూడా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మొత్తంగా ఒక ఎమర్జెన్సీని ఏదైతే ఎన్నికల నేపథ్యంలో ఎమర్జెన్సీని తలపించిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ కూడా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోని ఏదైతే చెన్నూరుతో పాటు కేతనపల్లి మున్సిపాలిటీలో కూడా అడుగడుగునా కూడా అధికార పార్టీ నాయకులు అలాగే మంత్రి ప్రోద్బలంతో అటు పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు కూడా బీఆర్ఎస్ నాయకులను వేధింపులకు గురి చేస్తున్నారు. విచ్చలవిడిగా కూడా మంత్రి తన సొంత వాహనంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డబ్బులతో పాటు మద్యాన్ని కూడా పంచుతున్నారని అటు ఓవైపు చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూడా అక్కడ నుంచే మద్యంతో పాటు డబ్బులు సరఫరా అవుతున్నాయని సాక్షాత్తు మంత్రి పిఏ రమణారావే దగ్గరుండి కూడా ఏదైతే డబ్బులతో పాటు మద్యాన్ని కాంగ్రెస్ అభ్యర్థులకు ఏదైతే పంచుతున్నాడంటూ కూడా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపణలు చేశారు. అటు మంచిర్యాలకు సంబంధించి కూడా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 52వ డివిజన్ లో కూడా నిన్న ఏదైతే అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటికి వెళ్లి తాళాలు వేసి పోలీసులు ఎన్నికల అధికారులు సోదాలు జరపడం కూడా వివాదాస్పదంగా మారింది. అక్కడ చేరుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు అలాగే బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున చేరుకొని పోలీసులు అధికారుల వైఖరిపై కూడా వారు ఆందోళన చేశారు. పోలీసులు డౌన్ అంటూ నినాదాలు చేసి అక్కడ బైఠాయించారు. కేవలం ఏదైతే ఈ రోజు పోలింగ్ సంబంధించి నిన్న ఏజెంట్లకు ఓటర్ లిస్ట్ ఇస్తుండగా ఏదైతే పోలీసులు
అకారణంగా వాళ్ళ ఇంట్లో సోదాలు జరిపి తాళాలు వేయడంతో వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ అభ్యర్థి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు పోయారు. మరోవైపు రాత్రంతా కూడా అటు కేతనపల్లి మున్సిపాలిటీతో పాటు బెల్లంపల్లి మున్సిపాలిటీలో కూడా ఏదైతే అన్ని వార్డులలో కూడా అటు బెల్లంపల్లి మున్సిపాలిటీ సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులు కూడా విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఈ మున్సిపాలిటీలలో ఓవైపు బెల్లంపల్లి, కేతనపల్లి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, లక్షెట్పేట, చెన్నూరు 4 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్లలో నిన్న రాత్రి విచ్చలవిడిగా కాంగ్రెస్ అభ్యర్థులు డబ్బులు మద్యం పంచినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎన్నికల అధికారులకు అలాగే పోలీసులకు కూడా ఎక్కడ కూడా వాళ్లకు ఏదైతే రైడ్ చేసిన సోదాలు చేసిన దాఖలాలు కానీ వాళ్ళ వాహనాలు ఏదైతే తనిఖీలు చేసిన దాఖలాలు కానీ కనిపించలేదు. కేవలం ఆ బీఆర్ఎస్ చేసుకొని పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టడం, వేధింపులకు గురి చేయడం జరిగిందంటూ కూడా జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. అలాగే ఈ రోజు ఉదయం కూడా లక్షట్పేట పట్టణంలోని 9, 10వ నెంబర్ బూత్ వద్ద కూడా ఏజెంట్ గా వెళ్తున్నటువంటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ను పోలీసులు అడ్డుకున్నారు. తాను ఏజెంట్ నని పోలింగ్ బూత్ కు వెళ్లి లోపల వెళ్లి కూర్చోవాలంటూ అని ఆయన రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా పోలీసులు దౌర్జన్యంగా వివరించి అతను తోచివేయడంతో పోలీసుల వైఖరి నిరసిస్తూ పోలింగ్ బూత్ వద్ద శ్రీనివాస్ గౌడ్ ఆందోళన చేపట్టారు. పోలీసులు దౌర్జన్యంగా వివరిస్తున్నారంటూ కూడా తను ఆందోళన చేపట్టడం జరిగింది. మొత్తంగా కూడా మరోవైపు మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించి కూడా దాదాపుగా పలు డివిజన్లలో కూడా ఎక్కడ కూడా ఎన్నికల అధికారులు కానీ సిబ్బంది కానీ ఎవరికి కూడా పోల్ చిట్టీలు పంచకపోవడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారు. గతంలో మున్సిపాలిటీగా ఉన్నటువంటి మంచిర్యాల కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయిన తర్వాత దాదాపు 60 డివిజన్లు హాజీపూర్ మండలానికి సంబంధించి 5 గ్రామ పంచాయతీలు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమయ్యాయి. అలాగే నస్పూర్ మున్సిపాలిటీ కూడా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైంది. దాదాపు 60 డివిజన్లలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా మున్సిపల్ సిబ్బంది చిట్టీలు పంచకపోవడంతో ఓటర్లందరూ కూడా తీవ్రంగా అయోమయానికి గురయ్యారు, ఆందోళనకు గురయ్యారు. వారి గతంలో మున్సిపాలిటీగా ఉన్నప్పటి పోలింగ్ బూత్ల స్థానంలోనే వేరే ఏదైతే పోలింగ్ బూత్లకు ఏదైతే ఓటర్ లిస్టు మారడంతో అటు ఓటర్లు కూడా తీవ్రంగా ఆందోళన చెందారు. వాళ్ళంతా కూడా పోలింగ్ బూత్లలో తమ ఓటు ఎక్కడుందో అనే పోలింగ్ బూత్లు తిరిగే పరిస్థితి నెలకొన్నది. మొత్తంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా అటు అధికార పార్టీ అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి ఆసిఫాబాద్ తో పాటు కాగజ్ నగర్ మున్సిపాలిటీలతో పాటు మంచిర్యాల సంబంధించి 4 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ లో కూడా అధికార పార్టీ విచ్చలవిడిగా కూడా ఏదైతే అధికార పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేల అండదండలతోటి అటు మంత్రి అండదండలతోటి విచ్చలవిడిగా కూడా మద్యంతో పాటు డబ్బు పంపిణీ చేశారు. మొత్తంగా కూడా ఏదైతే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అటు ఏదైతే అధ్యక్షుడు బాల్క సుమన్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి దివాకర్ రావు అలాగే దుర్గం చిన్నయ్యలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎన్నికల అధికారులు కానీ అటు పోలీసులు కానీ పట్టించుకోలేదంటూ కూడా ఆరోపణలు చేశారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.